గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా రాయి దాడి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి స్పందించారు. సో ఈ రాయి విసిరారంటే ఖచ్చితంగా మనం విజయానికి దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం గెలుస్తాము. అది తట్టుకోలేకనే, ఇక్కడ ప్రజాదరణ తట్టుకోలేక చూడలేకనే ఈరోజు నాపై ఈ రకంగా దాడి చేశారు అనే విధంగా చెప్పారు. నాకు తగిలిన గాయం 10 రోజుల్లో మానిపోతుంది, కానీ చంద్రబాబు మోసాలు అనేది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. నిజంగా రాయదాడి జరిగింది, మరి దీనికి బాధ్యత వహించాల్సింది పోలీసులు, మరి ఆ డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, వీళ్ళను తప్పించి విచారణ చేయించాలి, వాళ్ళని బదిలీ చేసిన తర్వాత విచారణ చేయించాలని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. నిజంగా మరి సీఎం జగన్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా? విజయానికి దగ్గరలో ఉన్నారా? అందుకే ఈరోజు ఈ దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాలని చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఇలాంటి అంశాలను మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, మరి కాసేపట్లో టీడీపీ నుంచి విజయ్ కుమార్ గారు వస్తారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు కూడా మరి కాసేపట్లో జయం అవుతారు. గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు, నిన్ననే ముఖ్యమంత్రి స్పందించారు. రాయి దాడి తర్వాత విజయానికి దగ్గరలో ఉన్నాము, సో అర్థమైపోతుంది అనే విధంగా ఆయన కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? మీకు అలానే సోదరుడు వెంకటరెడ్డి గారికి ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద మీటింగ్ పెడితే అక్కడ రాణిస్తుంటే విజయం అదే కాదండి. మాట్లాడేదానికి తిరుగుతారు కదా, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు కదన్నా. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఆయనకు తెలీదా? తెలియదు కాదు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆయన మీద ఆయనకి నమ్మకం సన్నగిల్లింది. లేదు, ఈ రాష్ట్రంలో ప్రజల్ని అందరినీ కూడా మోసం చేశాను నేను అనే భావన ఆయన ఇప్పుడు మొదలవుతుంది. చూస్తున్నాం సిద్ధం సభలు, సిద్ధమనే పేరు దగ్గరే మీకు అర్థం అవట్లేదా? ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, దట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంకా ఉన్నటువంటి వ్యక్తి, ఆ క్యాప్షన్లో మీకు అర్థం అవట్లేదు అసలు. రాజకీయాల క్యాప్షన్లో నేను సిద్ధం, నేను సై అంటారు ఎవరన్నా. ప్రభుత్వం నడుపుతుంది మీరు, నేనేదో 99% చేసేస్తానని చెప్తుంది మీరు. మేము కూడా సిద్ధమని మీరు కూడా అన్నారు కదా. హలో, మీరు కూడా అదే అన్నారు కదా, మేము కూడా సిద్ధము అనేది మీ నాయకుడు అంటున్నారు కదా. అదేనండి, ఎక్కడి నుంచి వచ్చింది నేను అంటుంది. మీరు అన్న తర్వాత అన్న మాటకి చెప్పాలని చెప్పేది ఇది కాదు అసలు సిద్ధం అనే పదం ఎందుకు వచ్చింది నోట్లో నుంచి అంటాను. మీరు కూర్చున్నటువంటి సీట్ ఏంటి? అదే కదా అల్టిమేట్ గా. అప్పుడు దానికోసమే కదా మళ్ళీ ఇప్పుడు ఈ రాడీస్ తెచ్చుకోవటం అన్ని కూడా. ఆల్రెడీ మీరు అక్కడ కూర్చుంది సిద్ధం అంటే ఎవరు సిద్ధం అనాలి? ఆ సీటు కోసం ప్రయత్నించేవాళ్ళు అంటారు. ఆల్రెడీ నువ్వు ఆ సీట్లో ఉన్నావు కదా, ఒక పక్కన చెప్తున్నావు కదా 99% చేసేదని మొత్తం ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో అంటే కానీ నేను ఓకే అని చెప్పినప్పుడు ఆ పదాలు ఎందుకంటే అనేది అంటే ఇప్పుడు అర్థం నాకు సిద్ధం అంటే దేనికంటే కొడతానికి వెళ్తామండి. సరే, అది పక్కకు పెడితే వెంకటేశ్వరరావు గారు, సరే ఆ సిద్ధం అనేది పక్కకు పెట్టండి, దాని విషయం తర్వాత మాట్లాడదాం. ఈ దాడి జరిగింది, దీనిపైన ఎందుకు మీరు ఇదంతా ఒక డ్రామా, లేదంటే మరొకటి గతంలో కోడిక, ఇవన్నీ డ్రామాలు, అంటే ఓటమితో ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ప్రజలతో సానుభూతి, ఎందుకు ఈ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఎవరైనా చూడండి, డ్రామా ఎవరైనా మరీ ప్రాణంగా పెట్టారు కదా. అక్కడ తగిలిన గాయం మనం చూసాము, నుదుటి పైన తగిలింది, ఇంకా కాస్త కిందికి తగిలితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆ రకంగా అయితే ఎవరు చేయరు కదా. ఏ రాజకీయాలు చేస్తారు, కానీ మరీ ప్రాణాలు పోయేంత రాజకీయాలు అయితే చేసుకోరు కదా. దీన్ని ఎందుకు మీరు డ్రామా అంటున్నారు? పొడవాలని వచ్చినాడు ఎక్కడ పొడుస్తాడండి? నేను మిమ్మల్ని చంపాలనే ప్రయత్నంతో వచ్చినప్పుడు నాకు కొంత ఐడియా ఉంటుంది కదా, ఎక్కడ పొడిస్తే చచ్చిపోతారు,
అనే ఐడియాతో వస్తారు కదా ఎవడైనా. ఐడియా లేకుండా ఒక గుడ్డిగా ఏదో చెప్తారా సాంతగా పిక్చర్ చేతులు అలా ఇస్తారు కదా ఎవరు. ఒక ఇంటెన్షన్ గా వచ్చినప్పుడు ఇంటెన్షన్ ఏంటి అలా వచ్చి విజువల్ తీసేయమని చెప్పి ఎక్కడ తారో అక్కడ తగ్గుతుందండి. ఇంతవరకు అసలు మీకు అసలు రాయి అనేది ఎవరు చెప్పారు మీకు? అసలు రాయి అనేది ఉందా? రాయి అని మీరు చెప్తున్నారు. ఆ రాయి అనేది నిజంగా తగ్గింది అక్కడ కనపడింది. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారు దాన్ని ఏమన్నా? మరి అక్కడ గాయం ఎట్లా వచ్చి ఉంటారు? ఎట్లా తర్వాత మాట్లాడతాం. మీరు రాయి అన్నారు, ఎవరు చూశారన్నారు? మీరు ఏమైనా చేత పట్టుకున్నారా? ఎవరైనా ముందుగా దెబ్బతగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తగిన పక్కెళ్ళింది కదా, పక్కకి వెళ్ళి మళ్ళా ఆ పక్కన ఉన్నటువంటి ఆయన ఎవరు తగిలింది, అవేళపల్లి గారికి ఒక ఆయన తగిలింది. మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి తగిలిందా లేదా కింద పడిందా ఏంటంటే లేదు కదా. ఇద్దరు తగిలిన తర్వాత రాయి ఎక్కడ పడిందండి? రైట్ గా నాకు ఇట్లా కొట్టిన తర్వాత ఎక్కడ పడి కింద పడిందా? ఎగిరి పడి జగన్లోకి అరే లేదు నాకు తగిలి ఆ పక్కన తగిలిన తర్వాత అక్కడ పడాలి కదా. అది దాని మీద ఉందా? ఎటు పడింది? సినిమాలో గుర్తురాక మీకు అది సినిమాలో వేరే ఎట్టబడి అని చెప్పేసి అదేదో మనీ అనుకుంటారు. మనీనో సినిమాటిక్ గా అసలు డెడ్ బాడీ ఎక్కడ మర్డర్ జరిగిందని చెప్పేసి కేసేస్తే అది డెడ్ బాడీ ఎక్కడ అని చెప్పేసి అదే అంటారు చూడు. ఆ టైప్ లో అసలు ఏది అసలు మీకు తగిలింది? ఇవన్నీ వదిలిపెట్టేసేసి నిశ్చితుగా ప్రకటించారు. రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. వెంకటేశ్వరరావు పోలీసు వాళ్ళు ప్రకటించారు. వెంకటేశ్వరరావు గారు ముద్దాయి వివరాలు చెప్తే 2 లక్షలు పోగొట్టుతారట. వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం అండి ప్లీజ్. ఎస్ వెంకటరెడ్డి గారు ఏంటి ఇది డ్రామా అనే డే 1 నుంచి కూడా వాళ్ళు మొన్న జరిగిన దాడిని కనీసం ఖండించట్లేదు. అక్కడ ప్రధానితో సహా ఖండించారు దాడిపైన. దీన్ని ఎందుకు వీరు రకంగా డ్రామా అంటున్నారు? రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటానికి ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలో ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగింది, పక్కన మాజీ మంత్రి వెల్లంపల్లి గారికి కూడా తగిలి ఆయనకైతే సివియర్ అయింది. మాజీ మంత్రి వెల్లంపల్లి గారికి మనం చూసాం ఇవన్నీ. సాక్షాత్తు భారత ప్రధానితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి అవతల మమతా బెనర్జీ గారి దాకా, పక్క పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బట్టి విక్రమార్క నుంచి, సో పక్కన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావులతో సహా అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు సహా అందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. అంటే ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరితో పొత్తులో ఉన్నారు సార్? భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తులో ఉంది? కానీ ఆ పొత్తులో ఉన్నటువంటి ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీ నాయకులకు మాత్రం దీన్ని అవహేళన చేసే విధంగా ఏం రాయే కదా, ఏం తగిలితే ఏమైంది, దానికి పెద్ద రాద్ధాంతం చేయాలా, అసలు ఇది వాళ్ళే చేయించుకున్నారని కొద్దిసేపు అంటే ఇంత నిస్సిగ్గా మాట్లాడతారని విధంగా కూడా ఊహించలేదు సార్. ఎందుకంటే ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వమే, ఆయన పోలీసులే. కానీ అవతల ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు చాలా హుందాతనంగా వ్యవహరించారు. సో ఇప్పుడు ఏదో రాయి ఒక సభలో ఎవరో ఏదో వరకు అటు ఇసిరేసింది కాదు కదా, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి తగిలింది. అంటే ముఖ్యమంత్రి గారికి బలంగా తగిలింది. వాళ్ళ అనుమానం ఏంటంటే, ఒకటి ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం చూసాం, లాస్ట్ టైం ఎన్నికలప్పుడు కూడా విశాఖలో జరిగిన కోడి కత్తి అని కూడా అంటున్నారు, దానిపైన జరిగింది. సో అది మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇదే టైంలో జరిగిందంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా చేస్తున్నారనే కదా వీళ్ళ అనుమానాలు. లేదు సార్, లాస్ట్ టైం అక్టోబర్ నెలలో జరిగింది సార్, 2018. అప్పటికి ఇంకా మా పాదయాత్ర కాలం, ఎన్నికలు ఏప్రిల్లో జరిగింది. అంటే 6 నెలలు 7 నెలల క్రితం జరిగింది. ఎన్నికలకు 6-7 నెలలు. అప్పుడు ఎన్నికలు అసలు ముందు వస్తాయి కానీ ఎవరు ఊహించలేదు కదా, 1 మంత్ ముందు జరిగినాయి. అప్పుడు ఏప్రిల్లో జరిగింది. సో అది పాదయాత్ర కూడా ఇంకా కంప్లీట్ కాకముందు జరిగినటువంటిది. కానీ అదే కోడికత్తితో దాడి చేసినటువంటి శ్రీనివాసరావు నిన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాడు 3 రోజుల క్రితం. మా కుటుంబం అంతా తెలుగుదేశానికి అండగా ఉంటుందని చెప్తారు. మరి ఇవన్నీ రాజకీయాలు చూసే వాళ్ళకి అర్థం కావాలి సార్, ఎవరు ఎవరికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఏది కోడికి కత్తితో దాడి జరిగితే వాళ్ళకి మద్దతు ఇస్తారు అపోజిషన్ పార్టీ. వాళ్ళని వెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి కల్పించుకుంటారు, వాళ్ళకి మద్దతు ఇస్తారు. ఇవన్నీ మరి దేనికి ఇండికేషన్స్ గా భావించాలి? ఇదే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి సంఘటనలో కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించానంటాడు ముందు ట్విట్టర్ లో, మళ్ళీ 2వ రోజు మీటింగ్ లో ఎస్ ఇది డ్రామా అంటాడు. మీకు చీకట్లో రాయి తగిలిందిగా నా మీద వేస్తారా అంటారు. అసలు ఇట్లా మాట్లాడేటటువంటి విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది కదా క్లియర్ గా. ఎస్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో దేంతో పోరాడాలి?
ఓట్ల ద్వారా పోరాడాలి. కానీ ఒకటి వెంకరెడ్డి గారు ఒక విషయం చెప్పండి. వెంకరెడ్డి గారు లేదు, అదే విధంగా వెంకరెడ్డి గారు కూడా మనం చూసాం. వెంకరెడ్డి గారు సందర్భం కాదు వెంకరెడ్డి గారు ఇక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అక్కడ పర్యటన చేస్తున్నప్పుడు ఏ రకమైన భద్రతా చర్యలు చేపట్టాలి ఒకటి. దాంతోపాటు దాదాపు 2-3 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు నిందితులను పట్టుకోబోతే ఎవరైనా పట్టుకోబోతే ఏంటి, ఇంకా రాష్ట్రానికి ఏం భరోసా కల్పిస్తారు, ఏం భద్రత కల్పిస్తారు? ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన వ్యక్తులను మీరు ఇప్పటి వరకు అరెస్ట్ అయిపోతే. సార్ ఒక్కటే నేను క్లియర్ గా చెప్తాను. ముఖ్యమంత్రి గారి భద్రతకు సంబంధించి పోలీసులు చేయలేదు అని అంటానికి కాదు సార్. ఎందుకంటే కొన్ని వేలాది మంది అక్కడ ఉన్నప్పుడు ఒక మనిషికి వచ్చి ఒక పోలీసుని ఎక్కడ కూడా పెట్టలేరు. అప్పటికి 1400 మంది పోలీసులు భద్రతతో నడుస్తున్నటువంటిది. అక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటనలో అలా వచ్చేటటువంటి సందర్భంలో విఐపి పర్యటనలో ఏంటంటే కరెంట్ తీగలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతూ ఉంటారు కాబట్టి బిల్డింగ్ లో అక్కడ వచ్చేటటువంటి జనాలు వాళ్ళ రక్షణకి, అలానే అక్కడ ఉన్నటువంటి నాయకుల రక్షణార్థం ఖచ్చితంగా పవర్ అనేది తీస్తూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం అది జరిగిందనేది మేము అంటున్నటువంటి. సో పోలీసులు మీకు 2 డేస్ అయింది సార్. సో తేల్చలేదు అంటే ఆల్రెడీ అనేక మందిని దానికి సంబంధించి అనుమానాలను అరెస్ట్ చేశారు, చెప్పారు నేను సిపి గారు. దాంట్లో ఒక 5-6 మీద బలంగా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తున్నారు. లోతైన విచారణ జరగకుండా ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేసి ఇదిగో పలానా వాడు చేసేసాడు అని చేసేటటువంటి కార్యక్రమం చేయరు కదా. ఎందుకంటే ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ జరిగి ఎవరున్నారు దాని వెనకాల ఏంటి సమగ్రంగా 2 రోజులు లేట్ అవనండి. 2 రోజులు లేట్ అయినటువంటి వల్ల నష్టం ఏం లేదు కదా. బట్ ఖచ్చితంగా ఎవరు చేశారనేది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎవరో గుడ్డగాల్చి మేము అనేసి ఇదిగో పలానా వాళ్ళు చేశారు, పలానా వ్యక్తి చేశాడని తీసుకొని వచ్చి చేసేటువంటి కార్యక్రమం కాదు సార్. ఎవరున్నారు, ఎందుకు చేశారు అనేది, ఏంటి మోటివ్ అనేది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకని ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు దొరుకుతారు. రేపుగా ఎల్లుండి దొరుకుతారు సార్. అడిగిపోతారు, తప్పించుకోలేరు కదా. ఇప్పుడు సామాన్య వ్యక్తి మీద రాయేశారని అంటే అది వేరే సార్. ముఖ్యమంత్రి గారి మీద వేస్తే తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో తెలిసి కూడా నేను అదే అంటున్నా. ఒక ముఖ్యమంత్రి పైన రాయి వేశారు, ఇప్పటి వరకు మీరు ఎవరనేది ఇందులో గుర్తించలేకపోయారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది కరెక్టే కదా. ఆయన ఏమన్నారు, దీనికి బాధ్యత వహించాల్సింది డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఆఫ్. ముందుగా వాళ్ళని తప్పించండి, వాళ్ళని తప్పించిన తర్వాత మీరు విచారణ చేపట్టండి అంటున్నారు కదా. వాస్తవమే కదా మరి సార్. ఇప్పుడు ఇవన్నీ అధికారులను ఇప్పుడు బదిలీలు చేసే అంశం ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది? అదేలే ఎన్నికల కమిషనర్ లేదంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మార్చేయడానికి ఉంటదా? కరెక్ట్. మినిమం రాజకీయాలు ఇప్పుడు మీకు ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంది, పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం ఐడియా లేదంటే ఎట్లా? అది వాళ్ళ ఎన్నికల కమిషనర్ రాసుకోమని, డీజీపీని మార్చుకోమని ఇంకోళ్ళ, అది మనకు సంబంధం లేనటువంటి అంశం. ఇప్పుడు ఒకళ్ళ అధికారం ఇంకోటి మనం బ్లేమ్ చేసేటటువంటి అంశం కాదు కదా ఇక్కడ. సో పోలీసులు అప్పటికి సరే మేము కూడా యాత్రలో ఉంటున్నాము. ఆ వచ్చేటటువంటి క్రౌడ్ ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనేటువంటి ఆలోచనతో సో ఫోర్స్ గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉంటారు మీకు 100 మంది గుంపులుగా ఉన్నప్పుడు ఏంటంటే కలవాలంటే ఆలోచనలతో తోపులాటి అన్ని జరుగుతూ ఉంటాయి సహజంగా. సో అట్లానే ఎవరెవరో బిల్డింగ్ల మీద ఎక్కువ ఉంటారు, ఎవరు ఎక్కడుందని పోలీసులు అంత నిఘా ఉన్నా కూడా వాళ్ళ చేతులు ఏమున్నాయి అనేది, జేబులో ఏం పెట్టుకున్నారు అనేది చూడలేనటువంటి అంశం కొన్ని సందర్భాల్లో. వెంకటేశ్వరరావు గారు సిద్ధం అన్నదానికి ఒకే నిమిషంతో ముగిస్తా. మేము సిద్ధం అన్నది దేనికి సార్? గొడ్డలోడు తీసి తంతాం, పేకలు బిసికి చంపేస్తాం, లేదంటే మాకు అధికారం మీ అంతా తెలుస్తాం, ఒక్కొక్కరు అధికారులు తెలుస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక ఎర్ర బుక్కులో రచనాలు ప్రతి ఒక్క వ్యవహారం తెలుస్తాం అంటలా. అన్న మా పరిపాలన బాగుంటే మాకు ఓటేయండి. 175కు 175 గెలవటానికి మేము సిద్ధంగా ఉన్నాం, సింగిల్ గా వచ్చి గెలవటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం తప్ప మేము అధికారం ఇస్తే ఇప్పుడు చేసిన మంచిని కొనసాగిస్తానంటున్నాం, మంచి జరిగితేనే వేయమంటున్నాం. కానీ మీ అపోజిషన్ పార్టీల నినాదాలు ఏ విధంగా ఉన్నాయి? మాకు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలని ఒక్కొక్కరిని తాట తీస్తా, తోలు తీస్తా, ఇటువంటి దాంట్లో మీరు సిద్ధంగా ఉన్నారే కానీ మేము వాటికి సిద్ధంగా లేవు. మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్ల ద్వారా మళ్ళీ గెలిచి ఇప్పుడు అందిస్తున్నటువంటి పరిపాలన కొనసాగించడానికి. విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కుమార్ గారు చూసాం కదా, ముఖ్యమంత్రి గారు మొదటిసారి స్పందించారు దాడి తర్వాత. విజయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాము, సో అది తట్టుకోలేకనే ఈరోజు దాడి చేశారు, నాకు ప్రజలు అండగా ఉన్నారు అనే విధంగా నిన్న ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, 6 టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ఏముందిలేండి, ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో మాట్లాడతాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి తగిలిన గాయం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి
ఆయనకి తగిలినటువంటి గాయానికి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన గాయానికే ఎంత హై డ్రామా క్రియేట్ అయిపోతూ ఉంటే మా కోడికత్తి శ్రీను, మా దళితుడైనటువంటి వాడిని 5.5 సంవత్సరాల్లో జైల్లో పెట్టేసి సాక్ష్యానికి కూడా వెళ్ళైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మరి మా దళిత కుర్రవాడికి ఎంత పెద్ద గాయం జరిగిందంటే 5.5 సంవత్సరాల కాలం వాడి భవిష్యత్తు నాశనం చేసేసి, వాడి జీవితాన్ని నాశనం చేసి, వాళ్ళ కుటుంబం అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంటే ఈయన గాయం చాలా పెద్దది. ఈ కుర్రవాడి జీవితం నాశనం చేసేస్తే 5.5 సంవత్సరాల కాలం జైలు జీవితం అనుభవించిన వాడికి చిన్న గాయం. అంతేకాకుండా గొడ్డల పోటుతో వివేకానంద రెడ్డి గారు ఆ రోజు హై డ్రామా, అంటే ఏదో ఒక ఎలక్షన్స్కి ఖచ్చితంగా ఒక హై డ్రామా క్రియేట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి వచ్చేస్తారు. మీరు చూసారు క్లియర్గా క్లిప్పింగ్స్, ఆ బస్సు మీద ఉండే క్లిప్పింగ్స్ చూశారు. బస్సు లోపల కూర్చొని ఎంతమంది డాక్టర్లు అండి, ఎంతమంది సిబ్బంది వచ్చేసారండి ఆ చిన్న గాయానికి. ఏదో ఎలాగుందంటే ఏదో ఆపరేషన్ చేస్తే పక్కనే చుట్టూ ఉన్న డాక్టర్స్లు, నర్సులు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు చూసారు, అలాగున్నారు పక్కనంతా కూడా. ఎందుకండి ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాలు ఇంకా కట్టి పెట్టాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఏదో క్రియేట్ చేసుకొని సానుభూతి పొందాలన్నటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే హీ నోస్ 2024 ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ద వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అనేది ఇట్స్ ఆల్రెడీ క్లియర్. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తారు. ఒకటి విజయ్ కుమార్ గారు, నేనేమంటానంటే సరే మీరు అన్నట్లు ఇది ఒక విజయ్ కుమార్ గారు నేనేమంటున్నా, మీరు అన్నట్లు సరే ఇది ఒక డ్రామా అంటే ఎక్కడో చేతికో కాలుకో ఏదో గాయం తగిలింటే అనుకోవచ్చు. మనం చూసాం ఆ గాయం ఎక్కడ తగిలింది అనేది. అది ఒక చిన్న పాయింట్, జస్ట్ కొంచెం కిందికి తగిలితే కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ స్థాయికి దిగజారారు కదా మీరు. నిజంగా మీరు అన్నట్లు అనుకుంటే మరి ప్రాణాలను పణంగా పెట్టారు కదా. ఇప్పుడు ఒకటి సార్, పుష్ప సినిమాలో కూడా సేమ్ అక్కడే గాయంకి మేకప్ చేస్తారు, మీకు తెలుసో లేదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా అదే స్పాట్లో ఆ రెండు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆల్రెడీ హల్చల్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిదేనా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ది కూడా అదే సేమ్ రెండు రిపీట్ అవుతా ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ఎవరిదండి? ఆయన అండర్లో ఉంది. డీజీపీ ఎవరండి? ఆయన అండర్లో ఉన్నారు. ఎందుకు వీళ్ళంటే వీళ్ళు చేతకాంతనమా? ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అవుతా ఉంటే 500 నుంచి 600 మీటర్స్ ఆ మొత్తం ప్రాంతం అంతా పోలీస్ ఆధీనంలో, ఇంటెలిజెన్స్ ఆధీనంలో ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? మొన్న గాజువాకలో ఐ కెన్ రిపీట్ ద సేమ్ ఇన్సిడెంట్ ఆఫ్ మై. అంటే ఏంటి అది గాయం కాలేదంటారా? నాకు మీరేమంటారు? ఇప్పుడు సీఎం కాదండి విజయ్ కుమార్ గారు మీరేమంటారు? అక్కడ గాయం అవ్వలేదు అంటారా? అది కూడా అంటే మేకప్ లాగా మీరు ఇంతమంది పుష్ప మూవీ చెప్పారు కదా, అలాంటిదే చేశారు అంటారా? అయ్యి ఉండొచ్చండి. అది ఎవరు చెప్పగలరు సార్? అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి అది గాయం, లేకపోతే ఆయన ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు తెలియాలి. ఎందుకంటే ఒకటే సార్, ఆయన ఏదో కొత్తగా జరిగింది అంటే ప్రజలు నమ్ముతారు. ఇది సేమ్ ఎలక్షన్ టైంలో ఆయన రిపీట్ చేస్తున్నటువంటి పద్ధతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. హై డ్రామా, సింపతి కోసం అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. రెండోది, దీనికి సంబంధించి మొన్న ప్రజాగలం గాజువాక ప్రాంతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను ప్రచార రథం మీద నేనే ఉన్నాను ఆ రోజు. ఆదివారం సాయంత్రం సుమారు 8:15 లోపు ఒక బ్లేడ్ బ్యాచ్ అవ్వచ్చు, ఒక గంజాయి బ్యాచ్ కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఈ విధంగా తయారు చేసినటువంటి మోకలు కావచ్చు, మా ప్రచార రథం మీద చంద్రబాబు నాయుడు గారి మీద రాయొచ్చింది. ఆల్రెడీ దీని మీద క్లిప్పింగ్స్ కూడా వచ్చాయి, మీకు ఆల్రెడీ అన్ని ఛానల్స్ లో కూడా రావడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మీద జరగడం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కూడా మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఎందుకు ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి అంటే మీ చేతకాంతనం కాదా? ప్రభుత్వం చేతకాంతనం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరిగిపోతా ఉన్నాయంటే ఫెయిల్యూర్ సీఎం. విజయ్ కుమార్ గారు మాట్లాడదాం ప్లీజ్. ఒక్క నిమిషం, కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడే ముందు అంటే నిజంగా ఎలాంటి వ్యక్తులతో మనం ఈ రోజు రాజకీయాల్లో పోరాడుతూ ఉండడానికి విజయ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు నిజంగా వెంకటరెడ్డి గారు విజయ్ కుమార్ గారు ఏం మాట్లాడుతారో విందాం. విజయ్ కుమార్ గారు ఏం మాట్లాడతారో విందాం ప్లీజ్. ఒక విషయం వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు, ఒక విషయం ఉండండి. వెంకటరెడ్డి ఏం చెప్తారో చూద్దాం. నేనేమడుగుతున్నాను విజయ్ కుమార్ గారు, ఒకటి ప్లీజ్ ఒక విషయం చెప్పేయండి. ఇది డిస్కషన్, మనం ఏంటంటే మీరు మాట్లాడారు, ఆయన విన్నారు, ఆయన ఏం చెప్తారో విందాం సార్.
కాదు సార్, ఎవరు చేశారో తేల్చండి, తేల్చి త్వరగా వాళ్ళకి శిక్ష పడండి. ఇస్తాను, ప్రసాద్ గారు ఇస్తాను, please. క్రూరమైనటువంటి సమాజం. ఇస్తా ప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం ప్రసాద్, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు ఒక నిమిషం అండి, విజయ్ కుమార్ గారు సీరియస్, విజయ్ కుమార్ గారు మర్యాద ప్లీజ్, విజయ్ కుమార్ మీరు ఒక నిమిషం, వెంకటరెడ్డి ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్, విజయ్ కుమార్ గారు మొత్తం మరి మనుషుల్లాగా కాదు, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్, ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి ఒక నిమిషం అండి ప్లీజ్, వెంకటరెడ్డి ఒక నిమిషం అండి, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు రెస్పెక్ట్ గా మాట్లాడాలి, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు రాజేష్ గారు మీరు వినండి ఒక నిమిషం. 5.5 సంవత్సరాలు కోడికత్తి శ్రీను జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేస్తాడు మీ ముఖ్యమంత్రి. ఒక నిమిషం, తగిన గాయాన్ని మీ ముఖ్యమంత్రి. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ ఒక నిమిషం అండి, మాట్లాడుతున్నాడు మెంటల్. వెంకటరెడ్డి ఒక నిమిషం అండి, మీరు వెంకటరెడ్డి ఒక నిమిషం అండి ప్లీజ్, విజయ్ కుమార్ గారు మీరు ఒక నిమిషం, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మీరు ఒక నిమిషం, విజయ్ కుమార్ గారు మీరు ఒక నిమిషం, నేను మిమ్మల్ని అడిగినప్పుడే మాట్లాడండి. ఇంకో విషయం, పర్సనల్ అటాక్ వద్దు, పర్సనల్ అటాక్ వద్దు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్, వెంకటరెడ్డి ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి ఒక నిమిషం అండి ప్లీజ్, విజయ్ కుమార్ గారు కూర్చోండి. మాట్లాడుతున్నావా ఎందుకంటే సాక్ష్యాన్ని ఎందుకు ఇట్లాంటి అత్తగాడు తీసుకొని వచ్చేది పడతారు ప్రసాద్ గారు, మీరు కుక్కలో మీరు పందులు. విజయ్ కుమార్ గారు అలా కామెంట్ చేయకూడదు. విజయ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు మ్యూట్ చేయమా, ఇద్దరు మ్యూట్ చేయండి, పీసీఆర్ మ్యూట్ చేయండి. రైట్, ఒక నిమిషం ప్రసాద్ గారు వినపడుతుంది నా వాయిస్? ఏం మాట్లాడుతున్నారు? వెంకటరెడ్డి, వెంకటరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్, ఈ తెలుగుదేశం వచ్చే ప్రతి ఒక్క ఎదలకి ఇదే, అసలు ఏం మాట్లాడతారో తెలియదు, సెన్స్ ఉండదు. నేను నేర్చుకోవాలి కదా, వెంకటరెడ్డి గారు నేర్చుకోవాలి కదా. ప్రసాద్ గారు, వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడండి, అర్థం అవుతుంది. ప్రసాద్ గారు నువ్వు సరిగా మాట్లాడు. వెంకటరెడ్డి, వెంకటరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. విజయ్ కుమార్, విజయ్ కుమార్, ఒళ్ళు దగ్గర విజయ్ కుమార్, విజయ్ కుమార్ గారు ప్లీజ్, విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒకసారి మీరు మాట్లాడండి, ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి, ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రసాద్ ఒక నిమిషం ఇక్కడ ఆగండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, సంగతే ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడండి. ప్రసాద్ గారు మీకు నా వాయిస్ వినపడుతుందా? ప్రసాద్ గారు నా ఆడియో వినపడుతుందా మీకు? ప్రసాద్ గారు చెప్పండి సార్ ప్లీజ్, ఏం చెప్తారు? ఇదంతా ఒక డ్రామా అనే విధంగా క్రియేట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడరా? 6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది డ్రామా ఇప్పుడే విజయ్ కుమార్ గారు మాట్లాడిన మాటలతోనే మనం ఆన్సర్ చెప్పవచ్చు అండి. పెద్ద పెద్ద దీంట్లో రాకెట్ సైన్స్. సరే ఒక్క నిమిషం ప్రసాద్ గారు, కొంచెం ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోరా, ఫ్రేమ్ సెంటర్ లో పెట్టుకోరా, కరెక్ట్ గా చూడండి ఇక్కడ ఎందుకంటే ఫేస్ విషయం మీకు చెప్తా. విజయ్ కుమార్ గారు ఇంతసేపు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఇవన్నీ చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావు గారు తిరగబెట్టేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వివేకానంద గారి మర్డర్, కోడికత్తి సీను వీళ్ళ ఆధ్వర్యంలోనే కదా, వాళ్ళే కదా అప్పుడు మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంటే కదా, తర్వాత తెగిపోయిన బంధంతో తెలుగుదేశం గవర్నమెంటే కదా. ఎన్డీఏ గవర్నమెంట్ పరిధిలో దాటి తెలుగుదేశం పరిధిలోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కోర్టు వాయిదాకి ఈయన వెళ్ళి సాక్ష్యం చెప్పాలన్న దగ్గర నాకైతే ఈ రోజు దాకా, రాజేష్ గారు మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు, ఎప్పుడైనా సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే వెళ్ళలేదు అన్న న్యూస్ ఎప్పుడైనా మీరు చదివారా? ఎక్కడైనా మీకు వచ్చిందా? నాకైతే రాలే. రెండోది ఒక్క నిమిషం, అన్నద్దు సాక్ష్యానికే సార్ పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు, సాక్ష్యం చెప్పడానికే వెళ్ళలేదు. ఒకసారి మీరు రీకరెక్ట్ చేసుకోండి. నేను అదే చెప్తున్నాను వెంకటేశ్వర గారు, ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి అన్నప్పుడు మీకు తెలియదు కదా, మీరు ఒక సీనియర్ కేసుల్లో ఒక ఎస్ఐ గారిని స్టేషన్ కి తీసుకురావడానికి ఒక స్పెక్యులేటివ్ టైం ఉంటుంది. అలాగే సాక్ష్యాలను ఎవరినైతే ప్రవేశపెట్టిన దగ్గర క్రానికల్ ఆర్డర్ లో 15 మంది సాక్ష్యాలు ఉంటారు. వీళ్ళందరూ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళతో పాటు నోటీస్ వచ్చింది. వీళ్ళది కంప్లీట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఉన్నాడు అన్నది ఎక్కడైనా మనం చదివామని చెప్తుంది.
ఆ టోటల్ సిరీస్ లో 17 మంది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ ఎందైనా అవ్వచ్చు. ఆయన డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఆయన సాక్ష్యం చెప్పడం, కోడికత్తి సీన్ పొడి చేయడం చెప్పడం తప్ప ఇంక అందులో లేదు. అంచేత దాని గురించి డిస్కషన్ ఎక్స్టెండ్ చేయొద్దు. ఇప్పుడు గతంలో ఎయిర్పోర్ట్ లో జరిగిన దానికి, ఇది ప్రజా బాహుళ్యంలో జరిగిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇది ప్రజల సమక్షంలో జరిగిన దాడికి, విజయ్ కుమార్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, మీరు ఎంత ఇచ్చినా అవదు, ఒక నిమిషం ప్రశాంతంగా వినండి. అట్లా కాదు, ఒకటి విజయ్ కుమార్ గారు దయచేసి ఒక నిమిషం, మీరు మళ్ళీ ఇస్తాను మీకు, మీరు ప్లీజ్ ఒక నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ మీరు ఇంటరప్ట్ అవ్వకండి మధ్యలో, నేను మళ్ళీ మీకు ఇస్తాను. విజయ్ కుమార్ గారు మీరు అలా మధ్యలో ఒక విషయం అండి, ఇది డిస్కషన్. నేను ఏమంటున్నా విజయ్ కుమార్ గారు మీరు వినాలి విజయ్ కుమార్ గారు, మీరు ప్రతి దాంట్లో మీరు ఇంటరప్ట్ అవ్వద్దు దయచేసి. మనకుండే తక్కువ టైంలో అందరూ మాట్లాడాలి. మీ టైం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి ప్లీజ్, దయచేసి మాట్లాడగలరు. ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ కానీ ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వ్యవస్థలో కొన్ని స్టిపులేటివ్ టైమ్స్ లో హౌ దే ఆర్ యాక్టింగ్ అండ్ హౌ దే ఆర్ నాట్ యాక్టింగ్ అన్న దాని మీద ఎవరైనా చర్చిస్తే దాని మీద ఇంగిత జ్ఞానంతో మనం మాట్లాడొచ్చు. ఇవాళ పోలీసు వ్యవస్థ అన్న దాంట్లో ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్న దర్యాప్తు చూడలేదా? కాంతిరామ్ టాటా గారి ఆధ్వర్యంలో, అయితే గతంలో ఏబీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో సిట్ వల్ల మనం కంపారిజన్ చేసుకుని చూడలేదా? ఇది కాదు కదా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, పోనీ విజయ్ కుమార్ గారు అన్నట్టు నటనే అనుకుందాం ఎగ్జాంపుల్ పరంగా. కానీ మొత్తం స్టేట్ వైడ్గా హౌ ద రెసిప్రొకేటింగ్ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ అన్నది చూసారా లేదా? ఫస్ట్ ప్రజల ప్రతిస్పందన చూడండి. ఫస్ట్ ఒకడు వస్తారా, ఇద్దరు వస్తారా, 10 మంది వస్తారా, లేకపోతే సమూహాలుగా వస్తున్నారా? అది గమనించట్లేదా మీరు? ఎక్కడ పడితే అక్కడ ఓ పార్టీ పిలిపిస్తే అంతదాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ నేపథ్యంలో మీ పార్టీ పిలిపిస్తే పట్టుమని 15 మంది ఎక్కడైనా బయటకు వచ్చిన ఉదంతాలు చెప్పండి. వెసెస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ప్రతిస్పందించిన జనం సమూహాలను గమనించండి. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రజల యొక్క ప్రతిస్పందన మీద ఈ ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది. మీకు నా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోవచ్చు, నాకు చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోవచ్చు, లేకపోతే వెంకటేశ్వర గారికి 2 నచ్చకపోవచ్చు, వెంకటరెడ్డి గారికి 3 నచ్చకపోవచ్చు, లేకపోతే రాజేష్ గారికి మన 3 నచ్చినా సరే మనతో ఈ తిప్పల పడుతూ డిబేట్ చేయించవచ్చు. ఇది కాదు కదా కాన్సెప్ట్. ఎండ్ ఆఫ్ ద డే ద పీపుల్స్ వెర్డిక్ట్ విల్ ఆల్వేస్ మ్యాటర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రజలు కన్విన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంత నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన తర్వాత ఒక విషయం చెప్తాను విజయ్ కుమార్ గారు. పెన్షన్లు ఆపింది ఎవరు అన్న దగ్గర నిమ్మగడ్డ వచ్చి పార్టీలకు అతీతంగా మేము ఇంత తిరగబడిపోయాం, మేము రిటైర్ అయిన తర్వాత మాకు పని పాటు ఏం లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒడు ఉత్తరించి ఊళ్ళు వెళ్తామని చెప్పిన ఉదంతంలో వాళ్ళకి డ్యామేజ్ జరిగిందా, తెలుగుదేశంకి డ్యామేజ్ జరిగిందా? మీరు ప్రక్షాళించుకోండి. సెల్ఫ్ ఎక్స్ప్లెనరీ మాడ్యూల్లో తెలుగుదేశం ఉందో లేదో ఇది గమనించుకోగలిగితే చాలు. రెండోది, నిన్న దాడి అనంతరం అపోజిషన్ పార్టీలు రాళ్ళు ఏంచారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పురంధేశ్వరి, బీజేపీ వీళ్ళందరూ సెల్ఫ్ ఎక్స్ప్లెనరీ మాడ్యూల్లో ఉన్నారా? లేదంటే అరే మాకేం సంబంధం లేదు, అది చిన్న గీతట, పుష్ప సినిమా ఇవన్నీ మీరు ఇచ్చుకుంటున్న ఎక్స్ప్లెనేషన్స్. ఇది మీరు గమనించండి. ఇది కాదు కదా. ప్రజల్ని కన్విన్స్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? నటనే కోడికెత్తిన నటన అనుకుందాం. 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. మీరు నేను అర్రే తూచన 5 ఏళ్ళు బట్టి కోడికెత్తి సీట్లు కథలే పెట్టున్నాం మనం. కానీ ప్రజలు ఎలా కన్విన్స్ అవుతున్నారు అన్నది ఈ కనెక్టివిటీ చూడండి. అంటే మీరు చూడండి, 2 వైర్లు ఇలా కలగగానే స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ ప్రజలకు ఎన్లైట్మెంట్ లో సింపతి, లేదంటే ఓ ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి జరుగుతున్న అన్యాయం, ఇది ప్రజల కన్వెన్షన్. మీరు ఇది గమనించట్లే. ఎంతసేపు మీరు ఏం చెప్తున్నారు? నన్ను వెంకటరెడ్డి గారిని, వెంకటేశ్వరరావు గారిని, రాజేష్ గారిని కన్విన్స్ చేయడానికి మీరు డిబేట్ చేస్తారు విజయ్ గారు. నో, మనం ఇక్కడ ఈ క్షేత్రంలో మనకున్న తక్కువ టైంలో ప్రజలకు ఎలా కన్విన్స్ చేయగలం అన్నది చాలా ఇంపార్టెంట్. దట్ మేక్ సెన్స్. అంతేగాని నేను అది చిన్న గాయమో పెద్ద గాయమో కాదు, త్రుటిలో తప్పిన ప్రమాదం కింద అయ్యో దెబ్బ తగిలిందా అని. కానీ ఒకటి ప్రసాద్ గారు ఇప్పుడు సరే మీరు అన్నట్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గాయమైంది, ప్రజలు ఆశించిన స్థాయిలో స్పందన లేదు అనేసి అంటున్నారు. నిజమేనా? అందుకనే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఒక స్ట్రాటజీ మీద చేశారు, సో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుంది అనుకున్నారు, కానీ ఆ స్పందన రాలేదు, మళ్ళీ ఆయన తిరిగి ఈ యాత్ర మొదలు పెట్టారు అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. అలా కాదండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒక రాయలసీమ, కడప, ఈ ఒక ముద్దు బిడ్డ, ఇవన్నీ మనం అందరూ మాట్లాడుతున్న విషయమే కదా. ఒకడు అమ్మో నాకు దెబ్బ తగిలిందని ఇంట్లో కూర్చున్నాడా, లేదా అమ్మో నాకు జ్వరం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోంచి పారిపోయాడా? ఇది గమనించండి మీరు. ప్రజాక్షేత్రంలో ఇవాళ నాకు దెబ్బ తగిలినా ఒకే ఒక రోజు రెస్ట్, నెక్స్ట్ డే వచ్చాను అన్నది ప్రజల కన్వెన్షన్. ప్రజలు చూస్తారు. ఇవాళ నాకు సభ ఉంది కానీ జ్వరం వచ్చింది కాబట్టి నేను రాలేదు, ఇది కంపారిజన్. ఎప్పుడైతే ఈ కంపారిజన్ స్టార్ట్ అవుతాయో, ఈ కంపారిటివ్ పాలిటిక్స్ లో ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంత వయసులో కూడా ఎంత ఎండైనా సరే ఓర్చుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాడు. 4 సార్లు రాళ్ళు తీసిరారు ఆయన మీదకి, భయం పడట్లే. ఆ రోజు ఒక బస్సు యాత్రలో రాయించినాడు. ఇది ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడు పోరాటం చేసే విధానం. ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆ నాయకుడు, మనమే యుద్ధాలు, కర్తలు, కటారులు పట్టుకుని యుద్ధాలకు వెళ్ళాము సార్. ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తున్నాం? ఇప్పుడు ఉదాహరణకి దెబ్బ తగిలింది, నేను గన్నవరంలో చూశారు కదా, ప్రజా ప్రతిస్పందన మనం ఊహించామా? ఇప్పుడు చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఎవరింట్లోనో మరణాలు సంభవించిన పరామర్శ అన్నది సాధారణంగా కాదండి. ఈ పరామర్శ ప్రజా బాహుళ్యాల్లో జరుగుతున్నాయి. మీరు అది గమనించండి. ఫస్ట్
ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారా లేదా అన్నది మనం ఎవరెవరో పార్టీలో ఇప్పుడు నా పార్టీ నేను ఉందనుకోండి సార్, అరే అవతల ఏం లేదని మామూలుగా మాట్లాడుతాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అన్నది చాలా కానీ ఇంపార్టెంట్. ఒకటి ప్రసాద్ గారు, నేనేమడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి పైన ఈసారి మీరు అన్నట్లు ఈ దాడి జరిగిందన్నప్పుడు దాదాపు 3 days అవుతుంది, ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదంటే దీంట్లో ఏ రకంగా చూడాలి? ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్ చెప్పారు వీళ్ళని తప్పించాలని చెప్పేసి, సో దానికి వెంకరెడ్డి కూడా చెప్పారు తప్పించాల్సింది ముఖ్యమంత్రి కాదు కదా, ఇప్పుడు అంతా ఈసీ చేతిలో ఉంటుంది, ఈసీ చేతిలో ఉంటే వాళ్ళు తప్పించి వేరే వాళ్ళతో విచారం చేయించాలని. దీన్ని ఏ రకంగా చూడాలన్నట్టు? సింపుల్ లాజిక్ నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలో జరిగిన దగ్గర ఇవాళ ఎలక్షన్ బౌండరీ అన్నది ఉంటే, ఉదాహరణకు ఉందనుకోండి ఎలక్షన్ కోడ్, ఇది ఈసీ పరివ్యూలో ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం. ఇదే మాట తెలుగుదేశం చెప్పాలండి. ఆ రోజు అది ఈసీ పరివ్యూలో ఉన్న కారణంగా ఏబి వెంకటేశ్వర రిపోర్ట్ మేము జస్టిఫై చేయలేకపోతే మాకు సంబంధం లేదన్నమాట. వ్యవస్థను నమ్మకం పెరుగుతుంది. కానీ ఎంతసేపు వ్యవస్థ, ఇప్పుడు ఉదాహరణకి నాటి ఏబి వెంకటేశ్వర సిట్ రిపోర్ట్ అనుకుంటే ఇప్పుడు సిబిఐ పనిచేస్తుంది. యువతలు సిబిఐ నెంబరు, గతంలో ఏబి వెంకటేశ్వరకి టెరిటరీ లేదంటారు. ఇప్పుడు ఈ మధ్యలో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరికి లాభం? ఇదే విధంగా ఈ పర్వ్యూలో వాళ్ళు వెంకటరెడ్డి చెప్తున్నట్టు లేదా ఎవరో చెప్తున్నట్టు ప్రజల నుంచి ఒక రాయబడింది. అది ప్రజలు తెలుగుదేశం కూడా లేదా జనసేన లేదంటే బీజేపీయా లేదంటే వైఎస్ఆర్సీపీ అన్నది నేను మీరు కనుక తేల్చవలసింది వ్యవస్థ. అప్పటిదాకా ఏది పడితే అది ఆపాదించుకుని మాట్లాడిన వాళ్ళందరినీ ఎవరి పక్క ఎవరి వర్గాలుగా, ఒక జర్నలిస్ట్ గా మీరు అనలిస్ట్ గా నేను ఎవరి పక్క తీసుకోమంటారు చెప్పండి? ఇప్పుడు ఐశ్రీని అవడం కరెక్ట్ గా అది బీజేపీ వాడు లేదా జనసేన వాడు తెలుగుదేశం వాడు అన్నది తెలిసినప్పుడు దాని మీద విశ్లేషిస్తాం. అది ఏది తెలియనప్పుడు ఎవరైనా బ్లేమ్ చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి తెలుగుదేశం మాకు కాదు, మాకు సంబంధం లేదు, లేదా జనసేన మాకు కాదు, మాకు సంబంధం లేదు, వెసెస్ వైఎస్ఆర్సీపీ. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు, లేదా పవన్ కళ్యాణ్ ఏం చేయరు అనేది కన్వెన్షన్ అనుకోండి సార్. ఇందులో ప్రజలు ఎలా నమ్ముతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. వ్యవస్థ పనిచేస్తున్నది ఎప్పుడో 10 రోజులకో సంవత్సరంకో, లేదా కోవిడ్ సీన్కి 5 సంవత్సరాల తర్వాత, లేదంటే వివేకారెడ్డి గారిది సిబిఐ ఇంకా ఇన్వెస్టిగేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు. దీని అన్నిటి మధ్యలో ప్రజల్ని ఎవడు ఎలా కన్విన్స్ చేస్తున్నాడు పార్టీల పరంగా అనేది చాలా ఇంపార్టెంట్. వదిలేసి నేల విడిచి సామ్ చేస్తే ఎవరేం చేయగలుగుతారు? ఇది గమనించమని ప్రసాద్ గారు మీ విశ్లేషణ నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరిస్తారు, ఏమి తగిలింది అనేది ఎవరికి తెలియదు మీరు అన్నట్టుగా. అవును, అని దెబ్బ తగిలింది. వినండి సార్, దెబ్బ తగిలింది ఫస్ట్ చెప్తాను వినండి. ఒక్క నిమిషం వెంకటేశ్వర, నేను చెప్పే ముందు ఒక నిమిషం. దెబ్బ తగిలిన వెంటనే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ ఎలా ఉండాలంటే, అయ్యో పాపం దెబ్బ తగిలిందో ముఖ్యమంత్రికి అన్నది సాధం. అంతేగాని ముఖ్యమంత్రిగా దెబ్బ తగిలే ఆడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, క్లాస్ అంటించుకోడు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఇది అనవసరంగా. గతంలో జరిగినటువంటి వాళ్ళు అది గుర్తు చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే మేము పరామర్శించాలా, పూలు బుకే తీసుకుని వెళ్ళాలా అనేది తర్వాత మాట్లాడదాం సార్. మీరు మాట్లాడిన దాని గురించి నేను కూడా మాట్లాడదలుచుకున్నాను. దెబ్బ బ్లీడింగ్ ఇంజరీ కనిపిస్తుంది, ఓకే. అది ఎట్లా జరిగింది ఏంటి అనేది నో వన్ నో. అక్కడ ఉన్నటువంటి హై సెక్యూరిటీ వాళ్ళతో కూడా ఎవరికి ఏమీ తెలియదు. ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకంటే కరెంట్ తీసిస్తారు వాళ్ళే. లీటర్ మీద వాళ్ళు చెప్తాను ఏంటంటే పైచెక్కారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కరెంటు తీగలు ఉన్నాయి కాబట్టి కరెంటు తీగలు తగులుతాయి కాబట్టి కరెంటు తీసేసాం, ప్రభుత్వమే కరెంటు తీసేస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారికి హై రిస్క్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తికి కరెంటు తీసేసి మీరు రోడ్ షో చేపిస్తారా? ఇది అంటే రోడ్ల మీద ఒకటి అక్కడ ఇది కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఒకటి వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తుంటారు, బస్ ఎక్కి అక్కడ వైర్లు తగులుతూ ఉంటుంటాయి, అది కూడా ఉంటుంది కదా. అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు పవర్ కట్ చేస్తారు. రాజేష్ గారు, నాకు నిమిషం టైమే ఉండే, మేము రోడ్డు షో చేసుకోవద్దంటలేదు, వాళ్ళ ఇష్టం అది. ఒక హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తికి రోడ్ షో చేసేస్తుంటే కరెంటు తీసేళ్తారా? నాకేం తెలియదులండి. మీరు చెప్తే ఇంకా మేము కూడా ఓకే అంటాం, దానికి ఏం కరెంటు తీసేది వాళ్ళు చెప్తారు కదా. కరెంటు తీసేసి ముఖ్యమంత్రి గారితో రోడ్ షో చేపిస్తారా? ఇచ్చి అవును చెప్పిస్తారా? చెప్పండి సరే, దానికి కూడా ఓకే మీరు అన్నట్టుగా. సరే, ఎవరో ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారో తెలీదు. అది రాయో లేకపోతే ఇనప సుత్తో లేదా ఇంకోటో ఏంటో అనేది ఇన్స్ట్రుమెంట్ ఏంటో ఎవరికి తెలియదు. ఓకే, అయిపోయింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని చేపించారని చెప్పి రిపోర్ట్ రాసిచ్చాడు. పేర్లు మెన్షన్ చేస్తూ రిపోర్ట్ రాసిచ్చాడు. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని 307 కింద కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. అదే చట్టం చెప్తుందట. ఎందుకు రిజిస్టర్ చేశారు అది? ఇప్పుడు ఇందాక ఏబీ వెంకటేశ్వర ప్రసాద్ గారు కోర్టు చేస్తారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాడెవడో గడ్డి తిన్నాడు కాబట్టి నేను గడ్డి తిన్నాను కదా, అది ఉదాహరణ కాదు. ఉదాహరణ ఏదైనా మంచి వాడతాం.
అది మంచి చేస్తా పలానా వ్యక్తి మంచి చేస్తాడని చెప్పి చెప్తా ఉదాహరణకి. నేను చెప్తున్నా వెంకటేశ్వర గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉదాహరణకి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నారు అనుకోండి, నేను ఒక నుంచి ఒక కంప్లైంట్ చేస్తాను వెంకటేశ్వరరావు గారు విజయ్ కుమార్ అని, అది కాదు కదా. చెప్పండి. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 2019 ఎలక్షన్ మీరే అన్నట్టుగా 151 అనూహ్యంగా అప్రధానంగా వచ్చినటువంటి అది చాలా తప్పు. ఇది ముఖ్యమంత్రి ఇలాంటి స్టేట్మెంట్ రాజ్ గారు డోంట్ అలౌ దిస్ డెలిబరేషన్స్. ఎందుకంటే ఈయన ప్రజాస్వామ్యం అపహాసం చేస్తున్నాడు. నేను మీరు కదా ఓటేసింది, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పది, దాన్ని నేను గౌరవించకపోతే ఇంక ఈ పార్టీలు ఇది ఏమని మాడలే. అరే మీరు చెప్పిన అప్రజాస్వామ్యంగా 152 మాత్రం నాట్ యాక్సెప్టబుల్. రాజేష్ గారు మీరు మీరు ఇది అప్రజాస్వామ్యం మాత్రం డెలిబరేషన్. ప్రసాద్ గారు ఒక్క నిమిషం వర్షం చెప్పండి ఇవ్వండి ప్లీజ్. ప్రసాద్ గారు చేసుకోమని మీరు ఎనుకునేదో ప్రసాద్ గారు ప్లీజ్ ప్రజాస్వామికంగా 151 గెలిచారంటే చాలా తప్పంట. మళ్ళా మీరు అది మాట్లాడతారు. మీరు మాట్లాడేది ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్లీజ్. 151 వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి రాజధాని పరిశీలన తగ్గితే ఆ బస్సు అద్దాలు కొట్టారు, చెప్పులేశారు. ఏమన్నారు సార్ అప్పుడు ఇల్లు దాని మీద చేసుకోలేదు. ప్రసాద్ గారు మీరు తెలుసుకోలేదు. చెప్పారు డీజీపీ ఏం చేయాలి నేను మీకు తెలుసా మీతో కాదండి స్థాయి వ్యక్తి అలా ఆ రోజు డీజీపీ ప్రవర్తించిన విధానం వచ్చి నేను చెప్తున్నా. రాజేష్ గారు ఇస్తాను ఏమి జరిగిందో తెలియకుండా ఎందుకు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు సమాధానం అంటే ఆయన లాయర్ కూడా వెంకటేశ్వర గారు 307 ఎందుకు కట్టారంటారు సార్? నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే 307 ఎందుకు కట్టారంటే ఏం మాట్లాడాలి సార్? ఇంకా నాకు అర్థం కాదు. మీరు కూడా చెప్పండి, ఒక ముఖ్యమంత్రి కదా. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం వెంకటేశ్వరరావు గారు మీరు నాకు తెలిసి మీరు కూడా న్యాయవాది అనుకుంటాను. ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే మరి ఏం కేసు పెట్టాలంటారు మీరు చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు కాదన్నా అవునన్నా మన అందరికైనా ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాలి? లేకపోతే అదని కూడా చెబుతారు రేపు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్లీజ్ వెంకటరెడ్డి గారు. ఓకే వెంకటరెడ్డి గారు 2 లక్షల బహుమతి ప్రకటిస్తారా? రాజేష్ గారు ఇప్పుడు వెంకటేశ్వర గారు చిన్న విషయం. ఇప్పుడు ఈయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టిలో, ఆయన దృష్టిలో 2 శత్రువులు, ఒకరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. నాకు వాళ్ళ మీద అనుమానం ఉందన్న ప్రాస్పెక్ట్ లో ఆయన ఇచ్చి 307 కట్టాడు. హత్యా ప్రయత్నం నా మీద జరిగింది వాళ్ళు అన్నది, అది కాదు అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీలాంటి న్యాయవాదులు కోర్టులో ప్రూవ్ చేయాలి, వీళ్ళు కాదని. అంతేగాని నాకు ఆడ మీద అనుమానం ఉందని చెప్పొద్దన్న హక్కు ఎవరు ఇచ్చారు? అది విచారణలో తెలుస్తుంది. రైట్ వెంకటరెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. వెంకటరెడ్డి గారు సమయం లేదు. వెంకటేశ్వర గారు నేను చెప్తుంది ఏం జరిగిందో ఎవరికి తెలియకుండా తెలియదండి. నాకు వాళ్ళ మీద అనుమానం వ్యక్తం రెండు పార్టీలు మెన్షన్ చేస్తాడు తినేస్తాడు. రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు ఒక నిమిషం ప్లీజ్. జనసేన అనుమానం డిపార్ట్మెంట్. రైట్ వెంకటేశ్వర గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటేశ్వర గారు రాజేష్ గారు ఇస్తాను ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా పవన్ కళ్యాణ్ పెట్టి కేసు కట్టలేదు కదా, 307 పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏమన్నా కాదు, పవన్ కళ్యాణ్ వినండి సార్. ఇన్వెస్టిగేషన్ సార్ మీరు ఏంటంటే ఇన్సిడెంట్ జరగగానే 5 నిమిషాలు ఎందుకు పట్టుకోలేదు, 10 నిమిషాలు ఎందుకు పట్టుకోలేదు, 2 రోజులు దానికి అర్థం
ఒకటి అసలు ఒక రాజకీయ పార్టీగా మీరు మీ అందరూ మీరే దిగదారిపోయి మాట్లాడుతున్నారు సార్. అది మీ జగన్మోహన్ రెడ్డి గారి కోపంలో ఇంతకంటే దిగదారి మాట్లాడుతా ఉన్నారు మీరు. ఎందుకు మాట్లాడుతున్నారంటే అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి హత్యాపై చెప్పి అందరూ ఘోషిస్తా ఉంటే మీరు మాత్రం రాయే కదా అసలు దేంతో కొట్టారో జరిగిందో లేదో దాక్కున్నారో జరిగిందంటున్నారు. ఏందండి అన్ని మీరు ఒకసారి ఎవరన్నా కనుక్కోండి సార్. వాళ్ళు డిబేట్ అయిపోయినాక మీరందరూ మాట్లాడుకున్న వర్షం కరెక్టా కాదని నలుగురు ఒపీనియన్ తీసుకోండి సార్. వాళ్ళు మీరు మాట్లాడేది కరెక్ట్ అంటే చేయండి. వెంకటేశ్వర వాళ్ళ సలహాలు వాళ్ళు తీసుకుంటారు. 10 నిమిషాల ప్రకాశం ప్రింట్ చేస్తున్నారు మీరు. ఏ ప్లకార్డులు అర్థం కావట్లేదు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఏం సార్ నాకు నాకు అర్థం కాలేదు. ప్లీజ్ ఒక నిమిషం వెంకటేశ్వర గారు ఇంట్లో ప్రింట్అవుట్ తీస్తే నిమిషంలో వచ్చింది ప్రింట్అవుట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నాం మనం నాకు అర్థం కాలేదు. ఓకే 10 నిమిషాల్లో ఫ్లెక్స్ వచ్చింది మీకు. 10 నిమిషాల్లో ఫ్లెక్స్ మీ ఇంట్లో ఫ్లెక్స్ నాకు అర్థం కాదు. 10 నిమిషాల్లో సరే ప్లీజ్ సబ్జెక్ట్ రండి ప్లీజ్. వెంకటేశ్వర గారు ఒక నిమిషం. వెంకటేశ్వర గారు ప్లీజ్ ఒక నిమిషం. అట్లా మీరు ఏమి చెప్పినా మేము వినాలి మేము. సరే ఓకే. మీరు మేము చెప్పిన ఎందుకంటారు? మీరు చంద్రబాబు నాయుడు చెప్పిన ఏంటారు? మేము చెప్పిన ఎందుకంటారు? ఒకటి ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం వెంకటేశ్వర గారు దయచేసి ఒక నిమిషం ఉండండి. వెంకటేశ్వర గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటేశ్వర గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఓకే మేమంతా కూడా అసత్యాలు పలుకుతున్నాం. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు డిసైడ్ చేస్తారు సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పుని గౌరవించకపోయినా మేము గౌరవించిన ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు చెప్పేది ప్రజలు డిసైడ్ చేస్తారంటున్నారు. రైట్ ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారు దయచేసి ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి 5 మార్క్స్ టైం లేదు ప్లీజ్ ఒక్క నిమిషం. టైం లేదు వెంకటరెడ్డి గారు. నేను ఏమడుగుతున్నాను వ్యక్తిగత విమర్శలు వద్దు. వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. నేనేమంటా దీనిపైన లేవు సార్ నా దగ్గర మాట్లాడటానికి. సరే నా దగ్గర ఉన్నది. మీరు మాట్లాడిన వర్షానికి మీరు తెలుగుదేశం విజయ్ కుమార్ గారు ఒక నిమిషం. వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం ఉండాలి. వెంకటేశ్వరరావు గారు మీరు ఒక నిమిషం ఉన్నారా? వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం ఉన్నారా? మీరు ఒక నిమిషం ఉన్నారా? ఆయన ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత టీవీలో అవి చూసిన తర్వాత 10 నిమిషాల్లో ఫ్లెక్స్లు వేసుకుని ఎవరో వచ్చి ఎక్కడ నిరసన వ్యక్తం చేశారు, కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. ఎట్టొచ్చింది అంటున్నారు. అసలు అది లాజికల్ పాయింట్ నాకు అర్థం కాల. 5 నిమిషాలు అవుతుంది సార్. దాన్ని ఎంత పెద్ద కన్సెప్ట్ టైప్ చేస్తారు మిషనాలుగా పెట్టుకొని. అది అరగంటకో గంటకో చెప్తే ఆయన 5-10 నిమిషాలకు అంటారు. దాన్ని అదే మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. అరే ఒక ముఖ్యమంత్రి గారి మీద జరిగిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఇది దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారా, జనసేన వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, ఎవరున్నా వాడిని పట్టుకొని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. మేము ఎవరు అడ్డుపడం. ఒకవేళ నిజంగా మా పార్టీ కార్యకర్త ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పాల్సిన తెలుగుదేశం జనసేన. అసలు ఇది డ్రామా అంటే మరి దీని వెనకాల ఎవరున్నారని మనం భావించాలి చెప్పండి సార్. ఇప్పుడు ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు మా కార్యకర్త ముందు ట్వీట్ పెట్టి తర్వాత డిలీట్ చేసి ఇంకో ట్వీట్లు పెట్టాడు. అనవసరమైన క్యారెక్టర్ సార్. అందుకని నాగబాబు గారి గురించి డిస్కషన్ అనవసరం. విజయ్ ఏం పెడతాడు ఆయనకే తెలియదు. విజయ్ కుమార్ ప్లీజ్. ఇప్పుడు మనం విజయ్ కుమార్ గారు మాట్లాడాలి. నాగబాబు గురించి కూడా డిస్కషన్ పెడతాడు ఎవడన్నా సార్. పర్లేదు ఎందుకు మీరే అంటున్నారు సార్. డిస్కస్ చేద్దాం మళ్ళీ ఆ పార్టీలో ఉన్న అందరి గురించి ఎందుకు. క్లియర్ గా ఏంటంటే మీ ప్రతిపక్షాలుగా మీరు పోషించిన పాత్రను బట్టే నేనేమడుగుతా వెంకటరెడ్డి గారు ఒక విషయం పాయింట్ నేనేమడుగుతుంటే ఏంటి విచారణ తేలుతుందా ఈ రోజైనా? మీరు ఏమంటున్నారు? గాయమైన వెంటనే రాజేష్ గారు మీకే ఇస్తాను ఫైనల్ మీకే ఇస్తాను. విజయ్ కుమార్ గారు ప్లీజ్. నేనేమడుగుతున్నాను, మీరే అన్నారు గాయం కాగానే ఇది చంద్రబాబు నాయుడు చేయించారు అనేది. మరి తేల్చండి. మరి ఇప్పటి వరకు ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరిని మీరు అక్కడ తేల్చలేదు. ఒక ముఖ్యమంత్రి పైన జరిగితే కూడా ఇప్పటి వరకు దొరకలేదంటే పోలీసులు పరిస్థితి చూడ ఎలా ఉంది? పూర్తి ఎంత వైఫల్యం చెందారన్నది సార్ వినండి సార్ దయచేసి వినండి. ఇప్పుడు నేనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీని వెనకాల లేకపోతే వాళ్ళ నుంచి రావాల్సిన వర్షన్ ఏంటి అంటున్నాను.
ఓ ప్రతిపక్షంగా ఎస్ నిజంగా మా కార్యకర్తలే ఉంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, దీని వెనకాల మా పార్టీకి సంబంధం లేదు, దీన్ని మా మీద ఆపాదించొద్దు, వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, నిజంగా మా పార్టీ కార్యకర్తలు చేస్తే అరెస్ట్ చేయండి అని స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తే అప్పుడు వాళ్ళు లేరని అంటానికి అర్థం ఉంటుంది. అదే జనసేన పార్టీ వాళ్ళు ఎస్ నిజంగా మా వాళ్ళు ఎవరైనా వేస్తుంటే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. విజయ్ కుమార్ గారు ఏం చెప్తారు ఈ పాయింట్ కి? రాజేష్ గారు, మీరు నన్ను మ్యూట్ లో పెట్టి వాళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మీకు కూడా ఇస్తాను, ఆ టైం ఉండదు, మీకే ఇస్తాను. నో అలా కాదు. వన్స్ మాట్లాడేటప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం కలిగించాలి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక చాలా చక్కగా మాట్లాడారు. ఆయన రాజకీయ విశ్లేషకులేనండి లేకపోతే షాడో ఆఫ్ వైసీపీ నాకు అర్థం అవ్వలేదు. ఒకటి ఏంటంటే వెంకటరెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు చాలా చక్కగా మాట్లాడారు. అనుమానం చేయొచ్చు ఎవరి మీదన్నా, వెల్లంపల్లి అని ఇందాక మాట్లాడారు. మాకు అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారే మొన్న గాజువాకలో మా చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వేయించారని. అయిపోద్దా? అంటే గతంలో తెలుగుదేశం పార్టీ మా కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది, అద్దాలు పగలగొట్టారు, పార్టీ ఆఫీస్ లోకి వచ్చి రౌడీల్లాగా బిహేవ్ చేశారు. మీకు ఉండమ్మా, నువ్వు ఆగయా, నువ్వు బాగా మాట్లాడాను. సోది అన్నారు ఇప్పటి వరకు. ఆగు, అనుమానం వ్యక్తం చేయడం అనేది వేరు, సంఘటన జరిగింది అనేది వేరు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద సంఘటన జరిగింది, దాన్ని తీవ్రంగా ఖండించాం, కాదంటలేదు. కానీ అది ఎవరు ఇంతవరకు ఎందుకు ఇంతవరకు పట్టుకోలేదు అంటే ఎవరు వైఫల్యం? అది ఎవరేసారో, జనసేన వాళ్ళు వేసారా, టీడీపీ వాళ్ళు వేసారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది, లేదంటే డీజీపీ గారికి తెలుస్తుంది, అది లేదా సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు రాజేష్ గారు, అక్కడ వైర్లు ఉన్నాయేమో, ఇందాక లైట్లు ఆపేశారంటే సాక్షి ఛానల్ కూడా లైవ్ ఆపేసింది సడన్ గా. సొంత ఛానల్ లైవ్ కూడా ఆగిపోయింది. ఆయనకి దెబ్బ తగిలింది అన్నటువంటి దాని మీద సొంత ఛానల్ లైవ్ ఆపేసింది. తెలుసా మీకు? లైవ్ చూపించాలి కదా అక్కడ ఏం జరిగింది అనేది. రాజేష్ గారు అదే ప్రసాద్ గారు, అదే ఇప్పుడు మీరు మాట్లాడే అక్కడ ఏ ఛానల్లో లైవ్ ఉందో ఇప్పుడు మీ సాక్షి ఛానల్ అనేది, ప్రసాద్ గారు మీ సాక్షి ఛానల్ అనేది క్లియర్ కట్ గా అన్ని చూపిస్తాయి కదా. లైవ్ అయిపోతే ఆటోమేటిక్ ఇదే అయిపోతుంది కదా. సాక్షి ఛానల్ చూపిస్తే నమ్మరు కదా, అబద్ధాలు అంటారని జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటారు కదా. అందుకని వేరే ఛానల్ అవకాశం ఇవ్వడమే ఉంది. ఇప్పుడు వేరే ఛానల్ అక్కడ ఆలీ కూడా లైట్లు అయిపోయి, మీది మాత్రం కరెక్ట్ గా క్లియర్ గా చూపిస్తుంది కదా సాక్షి ఛానల్. ఇప్పుడు రాజేష్ గారు మీరు ఇందాక ఒకటి అన్నారు, అక్కడ వైర్లు ఉండొచ్చు, కరెంట్ వైర్లు, కరెంట్ తీగలు అంటే ఆ కరెంట్ వైర్లు, కరెంట్ తీగలు ఉన్న ఏరియాలో తీసుకెళ్తారంటే ముఖ్యమంత్రి గారిని, హై రిస్క్ ఉన్న వ్యక్తిని. అలా కాదు వెంకటరెడ్డి, ప్రజల సొమ్ముతో ఎప్పుడు హెలికాప్టర్లోనే వెళ్తాడు, భూమి మీద ఎక్కడ వెళ్ళలేదు కదా. ఇప్పుడు దిగాడు భూమి మీదకి, ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇంతకుముందు అంతా కూడా హెలికాప్టర్ లోనే తిరిగాడు, హెలికాప్టర్ లోనే తిరిగాడు. ఇప్పుడు అలా కాదు, 2 బస్సులు 20 కోట్లెట్టి 20 కోట్లెట్టి ప్రజల సొమ్ముతోనే కదా బస్సు కూడా తిరుగుతాను అన్నాడయ్యా. కాదు, ఎవరి బస్సు ప్రజల సొమ్ము కాదేటి, అది ప్రజల సొమ్ముతోనే కదా కొన్నాడు. ఒక్కొక్క బస్సు మధ్య ఇంటరప్ట్ అవ్వకు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్, ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి, విజయ్ కుమార్ మాట్లాడదాం ప్లీజ్, మాట్లాడండి. ఏదన్నా ఒకటే రాజేష్ గారు, ఒకటి మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. మీ అంత అవాస్తవాలు మాట్లాడే ప్రసాద్ గారు వైసీపీ షాడో అని అందరికీ తెలుసు. మాట్లాడండి తప్ప మాట్లాడతారు.
నీకోసం చంద్రబాబు నాయుడు ఎందుకు అడగాలి బాబు, భలే మాట్లాడతారు. మరి ఎవరు లేకుండా ఏం చేస్తారు? నీకోసం నువ్వేం పెద్ద గొప్ప నువ్వు లేకుండా ఏం చేస్తావు? ప్రసాద్ గారు ప్రసాద్ గారు కాదు, నువ్వేం పెద్ద గొప్ప ప్రసాద్ గారు ఏంటి? కాదు, వాస్తవం పెద్ద మాట్లాడు. గొప్ప ఏం లేదు. ప్రసాద్ గారు వైసీపీ కోవటం అని అందరికీ తెలుసు. సరే, వైసీపీ కోవటం అని అందరికీ తెలుసు. నువ్వు కొత్తగా మాట్లాడితే రాజేష్ గారు ఇక్కడ క్లియర్ కట్ గా వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెడితే ఎవరో స్పందించలేదని. ఈయన చూశాడు, మరి వచ్చి స్పందించాడో లేదో ఈయన చూశాడు. నువ్వు వచ్చి నువ్వు చెప్పావా? నువ్వు తాగీసి మాట్లాడొద్దు. ప్రసాద్ గారు మాట్లాడివ్వండి. ప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం, విజయ్ కుమార్ గారు మాట్లాడిద్దాం. ప్రసాద్ గారు ప్లీజ్ మీరు ఒకటి, విజయ్ కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి, వద్దు వాళ్ళు ఏదైనా మాట్లాడండి, మీరు వాళ్ళ పైన కామెంట్స్ వద్దు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. విజయ్ కుమార్ గారు ప్లీజ్. రాజేష్ గారు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓటమి, అందుకే సిద్ధం సిద్ధం సిద్ధం. ఓకే మాట్లాడండి. మాట్లాడండి ఈ రోజు ఎవడ సుమ్మని 900 కోట్ల రూపాయలతో సిద్ధమో ఫ్లెక్సీలు గిక్సీలు బ్యానర్లు 900 కోట్లు విదేశాల నుంచి తెచ్చారు కదా. రాజకీయాలు ఎవరికి తెలియవే? మళ్ళీ తెలుసు. సమయం లేదు ప్లీజ్. విజయ్ కుమార్ గారు మాట్లాడు. సృష్టించారు సిపిఎస్ ఏం మాట్లాడతారా మీరు? మాట్లాడతారా మీరు? చెప్పండి ప్రసాద్ గారు. ఉన్నారా? సింగిల్ డిజిటే, రేపు సింగిల్ డిజిట్. వెంకరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. చాలా ఉద్ధరించి వెంకరెడ్డి గారు చెప్తున్నారు ప్లీజ్. 11 లక్షల కోట్లు తెచ్చేశారు కదా అప్పులు. 11 లక్షల కోట్లు తెచ్చేశారు కదా అప్పులు. అడుక్కోనే కేంద్రం దగ్గర కదా అడుక్కొని తెచ్చుకున్నారు. వెంకరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. విజయ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. విజయ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. తెచ్చాం సెల్కోన్ తెచ్చాం, డిక్స్కాన్ తెచ్చాం, టీసీఎల్, అశోక్ లైలాండ్, ఈ రోజు అమర్ రాజా బ్యాటరీని తరిమిసినటువంటి వ్యక్తులు 6,000 వెంకటరెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్రసాద్ గారు పంచాయతీ బిల్డింగ్ సమయం లేదు ప్లీజ్. 25,000 కోట్లు ఎవడ సొమ్మని చెప్పి తాకళ్ళు పెట్టేస్తారు. బోర్డు కూడా చేసేస్తే జగన్మోహన్ రెడ్డి విలాసమైన ఎవడుంటాడు? ప్రసాద్ గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ప్రసాద్ గారు ఒక నిమిషం ఉండండి. వెంకరెడ్డి గారు ఫైనల్ గా సమయం లేదో చెప్తున్నారు, నేను క్లోజ్ టైం లేదు ప్లీజ్. నేను అనేది ప్రతి వాళ్ళని ఇప్పుడు తాగొచ్చి మాట్లాడుతున్నారు, లేదంటే వాడు వీడు ఏంది సార్ నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇప్పుడు అంత ప్రెస్టేషన్ ఏంటి మనిషికి నాకు అర్థం కావట్లేదు. అవతల నన్ను అంతే మాట్లాడాడు, కేఎస్ ప్రసాద్ గారిని అంతే అంటున్నాడు, ఇంకెవరన్నా వాళ్ళ వర్షం చెప్తే వాళ్ళనే అంటాడు. 10 లక్షల కోట్లు అప్పు. అదే అసలు FRBM లిమిట్ ప్రకారం రాష్ట్రాల్లో అప్పు చేసుకోవడానికి 45,000 నుంచి 48,000 కోట్ల వరకే సంవత్సరానికి. ఎంత అవుతుంది? ఏ రోజు అబద్ధాలు ఇదే ప్రచారాలు కంటిన్యూ చేశారు 5 సంవత్సరాల నుంచి, మళ్ళీ అదే అబద్ధాలను తీసుకుని ఒక ముఖ్యమంత్రి గారి మీద జరిగితే నేను ఒకటే క్వశ్చన్ అడిగా. చంద్రబాబు నాయుడు నుంచి రావాల్సిన స్టేట్మెంట్ ఏంటి? సార్ మీరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటున్నారు కదా, ఎవడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నాడు? బొక్కలు ఎరగది స్లాపులేయండి, అది కదా రావాల్సిన స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ సరే జనసేనలు ఉంటే మెక్కలు ఎరగదీసి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయండి వాడిని.
ఇది కదా రావాల్సిన స్టేట్మెంట్. Right. చూద్దాం. అమ్మ కౌడి కత్తి సీన్ 5 సంవత్సరాలు కాదు మరి అవినాష్ రెడ్డి పక్కనే ఉన్నాడు కదా, మరి ఇదికి అవినాష్ రెడ్డి పక్కనే ఉన్నాడు, చెల్లెలిద్దరూ చెప్తా ఉన్నారు, చంపినోడు పక్కనే పెట్టుకొని కడప సీట్ ఇచ్చాడు, ఎంపీ సీట్ అని. మరి అవినాష్ రెడ్డిని ఎందుకో వెళ్ళనుకుంటా, సిబిఐ దర్యాప్తు చేయనుకుంటా ఎందుకు మీరు ఆపుతున్నారు? సరే సబ్జెక్ట్ అది మళ్ళీ మనం తర్వాత వేరే సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు వెళ్ళాది. రైట్ వెంకటరెడ్డి గారు, మీలాంటి పందులు కూడా వస్తాయి, పందులు కూడా ఉన్నాయి. వెంకటరెడ్డి పందులు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. రాజేష్ గారు రైట్ ఓకే రైట్ సమయం లేదు ప్లీజ్, సమయం లేదు. వెంకటరెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. వెంకటరెడ్డి గారు రైట్, చూద్దాం ఏం జరగదు. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారికి, అండ్ అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, అదేవిధంగా గాదె వెంకటేశ్వర గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే దాడి జరిగిందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి తర్వాత మొదటిసారి మాట్లాడారు. సో మీ విజయానికి ఆమె దూరంలో ఉన్నాము, దగ్గరలో ఉన్నాము, ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము. సో అది భరించలేకనే వీళ్ళు ఈరోజు ప్రతిపక్ష నాయకులు దాడి చేయించారని చెప్తున్నారు. చూద్దాం మరి నిజంగా ఎంతవరకు ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు చెప్తుంది. మరి ఇప్పటికే 4 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది పోలీసులు తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. మరి ప్రజలు ఎవరు ఎటువంటి ఉంటున్నారు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సమ్మనడి ఆరోపణ.